ఆ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఇన్వైట్ చేసినందుకు. జనరల్గా నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, ఇంతవరకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇది నా ఫస్ట్ స్పీచ్ ఆల్మోస్ట్. కానీ లైఫ్లో కాలేజ్లో స్పీచ్ ఇవ్వకూడదు అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అదే నా ఫస్ట్ స్పీచ్ అవుతుంది. ఎందుకంటే నేను వేరే ఎవరైనా వచ్చి నా కాలేజీలో స్పీచ్ ఇవ్వడానికి వస్తే లాస్ట్లో అలా కూర్చొని మాకు తెలుసులేరా అన్నట్టు ఉండేవాడిని. ఇప్పుడు ఇప్పుడు అదే స్టేజ్కి వచ్చి అలా నిల్చొని మీకు చెప్పాల్సి వస్తుంది. యా, బట్ నా ఇంటర్మీడియట్ అంటే నేను జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ అన్నీ ఆపేసి సినిమా ఫీల్డ్కి వచ్చా. వచ్చి ఇంకా కాలేజ్ వైపు లైఫ్లో వెళ్ళకూడదురా అంటే, ఇంకా కాలేజ్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందులో అసలు కాలేజ్ వైపు ఇంకోసారి లైఫ్లో వెళ్ళకూడదురా అని ఫీల్ అయ్యేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడక చదువుకున్నాం, ఏం సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఏం చదువుకున్నాం, ఏం సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇవే అడిగేవాళ్ళు అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా చిరాకు వచ్చి ఒక ఇన్సిడెంట్లో ఏదో సర్టిఫికెట్స్ అన్నీ తగలబెట్టారు. యా, బట్ అదేంటంటే తగలబెట్టా ఎంత అయిపోయింది, ఇంకేంద్రా ఇంకా సూపర్, నేను సినిమాల్లోకి వచ్చేసా, నేను అనుకుంటున్న లైఫ్ని లీడ్ చేస్తున్నా, అసిస్టెంట్గా ట్రై చేస్తున్నా, బట్ ఎనీవేస్ సినిమాల్లో అవకాశాలు రావట్లేదు, అది ఇదంతా. బట్ సుక్కు సార్ని కలిస్తే సుక్కు సార్ ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి ఒక సర్టిఫికేట్ పట్టుకొని రా అన్నాడు. అమ్మ మళ్ళీ చదువా ఇదేంటి అనుకున్నాను. సరే బెస్ట్ ఫిలిం స్కూల్ ఏంటా అని ఎత్తుక్కుంటూ వెళ్తే చెన్నైలో అడియార్ ఫిలిం స్కూల్ ఉంది అని తెలిసింది. అక్కడికి వెళ్ళాక అక్కడ కూర్చుంటే కూడా వాళ్ళు బేసిక్ కదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఏవి అన్నారు. ఇదేంటి మళ్ళీ ఇంటర్మీడియటా, మళ్ళీ అక్కడికి వచ్చేసా, అది ఇది అనిపించింది. సో మళ్ళీ నేను అనుకుంటున్న దాన్ని చేయాలన్నా కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది నాకు లైఫ్లో ఫస్ట్ టైం అక్కడ అర్థమైంది. అప్పటిదాకా మా నాన్న నన్ను చదువుకో 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 అని, లేదంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా అసలు ఏ రోజు అర్థం కాలేదు. కానీ నాకు ఇష్టమైన సినిమాని నేను చేయాలన్నా కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ నాకు ఆ రోజు అక్కడ క్వశ్చన్ చేస్తే అర్థమైంది. సో దాని తర్వాత అంటే దాని ముందు నేను ఇంటర్ పాస్ అవుతే నన్ను బీటెక్లో జాయిన్ చేస్తారని చెప్పేసి కావాలని ఒక సబ్జెక్ట్ ఆపాను అన్నమాట. సో ఇప్పుడు దాని గురించి నేను మళ్ళీ ఓకే సినిమా చేయాలంటే ఒక బేసిక్ ఉండాలి, అడియర్లో ఎగ్జామ్ రాయాలి అంటే నాకు ఒక బేసిక్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, ఈ ఫీలింగ్ వచ్చి మళ్ళీ వెళ్ళి 15 days సప్లీస్కి ముందు కూర్చొని ఆపిన సబ్జెక్ట్ మ్యాథ్స్ 2B. సో ఆ మ్యాథ్స్ 2B కూడా అంటే నేను ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని, అటు ఇటు ఎక్కడన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనెక్ట్ చేసుకోండి, సారీ. మ్యాథ్స్ 2B కూడా ఆపనికి రీజన్ ఏంటంటే నన్ను ఊకే ఆ లెక్చరర్ తిట్టేవాడు, చదువురాదు శుద్ధం వద్దు కదా అని. ఓకే ఇతని క్లాసే నేను ఫెయిల్ అయితే ఇతనికి పైనుంచి డోస్ పడుద్ది అన్నట్టు నేను ఫీల్ అయిపోయి కావాలని ఆ సబ్జెక్ట్ ఆపా. అంత అయిపోయిన దాని తర్వాత ఒక 5 day మళ్ళీ అదే లెక్చరర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ ఇంటి ముందు, సార్ నాకు ఒక 10 days సప్లీస్ ఉన్నాయి, నేను వెళ్ళి నాకు ఏదోలా క్లియర్ అవ్వాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్, అది ఇది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, ఏ లెక్చరర్ మీద అయితే నీకు కోపంతో కూర్చున్నానో, ఏ లెక్చరర్ మీద అయితే నేను ఊగిపోయానో అదే అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చొని బ్రతిమాలి అతని దగ్గరే ఉంటే వితిన్ 10 days నన్ను మళ్ళీ 60% మార్క్స్ వచ్చేలాగా పాస్ చేయించి మోటివేట్ చేసి తీసుకెళ్ళి నేను పాస్ అయ్యి మళ్ళీ అడియార్లో ఎగ్జామ్ రాశాను. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థమైంది ఇంపార్టెన్స్, ఓకే లెక్చరర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఏంటి అనేది. మళ్ళీ నేను అక్కడ వదిలేసిన కాలేజ్ మోహన్ బాబు గారికి కథ చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి కలవాలి అంటే తిరుపతిలో యూనివర్సిటీకి రావాలి అని చెప్పారు. ఓకే మళ్ళీ కాలేజా అనుకున్నాను. సరే మళ్ళీ వస్తే నాకు ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీ నచ్చింది. అంటే వైబ్, ఫీల్ అండ్ మూడ్ అదంతా అదిరిపోయింది. అంటే నాకు క్లాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, బేసిక్ అంత ఐడియా లేదు, బట్ నాకు వైబ్ అంతా అదిరిపోయింది. అరే ఇలా ఉండుంటే నేను మేబీ బంక్ కొట్టకుండా వచ్చేవాడిని ఏమో, క్లాస్కి వెళ్తానే లేదనే సెకండరీ, బట్ అట్లీస్ట్ కాలేజ్కి వచ్చేవాడిని డెఫినెట్లీ, ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది అనే ఫీలింగ్ వచ్చింది. యా, సో థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే
మనకు ఒక పాయింట్ వచ్చిన తర్వాత అర్థమవుద్ది వాళ్ళు ఎందుకు ఇంత చెప్పారు, ఎందుకు ఇంత వాళ్ళు మన మీద ఇంత కోపంతో అరిచేవాళ్ళు లేదా ప్రేమతో తిట్టేవాళ్ళు అనేది. కొంతమంది ఒక ఏజ్ వచ్చిన తర్వాతనో లేదంటే కొన్ని కష్టాలు చూసినాకనో లేదంటే కొన్ని సఫర్ అయ్యాక మనకు అర్థమవుతాయి వాళ్ళ మాటలన్నీ. అట్లా నాకు మా నాన్న కానీ లేదా చిన్న ఉన్నప్పటి నుంచి నేను టీవీలో చూసినప్పుడు మోహన్ బాబు గారు మైక్ ఇస్తే డిసిప్లిన్ అనేవాళ్ళు. ఏంట్రా బాబు డిసిప్లిన్ అంటాడు సార్ ఎప్పుడు చూడు అది ఇది అనుకునేవాడిని. బట్ నాకు ఇప్పుడు ప్యారడైజ్ సెట్లో నేను ఫేస్ చేస్తున్న బెస్ట్ థింగ్ ఏంటో చెప్తాను. సో ప్యారడైజ్కి మోహన్ బాబు సార్ వచ్చాడు సెట్కి అంటే ఇన్ జనరల్లీ నాది చాలా డిలే ప్రాసెస్ ఉంటుంది. బట్ వెన్ ఎవర్ మోహన్ బాబు సార్ కమ్స్ టు ద సెట్ అది మేము అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ప్రాపర్గా ల్యాండ్ అవుతూ ఉంటుంది. అంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇది ఏంటి ప్రతిసారి ఈయన వచ్చినప్పుడు అయిపోతుంది అనుకున్నాను. యూనిట్ అంతా లైట్ బాయ్ కానుంచి అందరూ A to Z అందరూ చాలా షార్ప్ టైమింగ్ ఉంటారు, చాలా అలర్ట్ ఉంటారు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ డిసిప్లిన్ తాలూకు వాల్యూ ఏంటి అనేది. మేబీ ఇప్పుడు నేను ఇది అంతా చెప్పినా మీకు ఎంత అర్థం అవ్వదో నాకు తెలీదు. బట్ ఒక సెకండ్ ఆలోచించి ఓకే వీళ్ళేంటి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు చెప్తున్నారు, లెక్చరర్స్ కానీ ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తే మేబీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అర్థమవుద్దేమో. అర్థం కాకపోతే మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ఉండొచ్చు. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనేది, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ మోహన్ బాబు సార్ గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడను. అది వన్స్ ఒకసారి ట్రైలర్ టీజర్స్ ఫ్రమ్ ద ప్యారడైజ్ షికంజా మాలిక్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అప్పుడు మీరు 100% ఎంజాయ్ చేస్తారు. మనం మిస్ అవుతున్న మోహన్ బాబు సార్ని డెఫినెట్లీ నేను 100% ట్రై చేస్తున్నాను టు గివ్ మై బెస్ట్. అంటే ఒక పర్టికులర్ జనరేషన్కి మోహన్ బాబు సార్ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. అది మేబీ ప్యారడైజ్తో డెఫినెట్లీ ల్యాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.